శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామము 56వ శ్లోకము మరియు అర్థము. మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత. అమ్మవారి మహిమను తంత్ర మంత్ర యంత్ర యాగాది ఆధ్యాత్మిక మార్గాల ద్వారా వివరిస్తున్నారు. శాస్త్రీయ పద్ధతిలో అమ్మవారిని ఆరాధించే విధానం తంత్రం. తంత్రశాస్త్రం అనేది ఆధ్యాత్మిక సాధనలో అత్యంత గూఢమైన మరియు శక్తివంతమైన మార్గం. అమ్మవారు స్వయంగా సమస్త తంత్రాల మూల స్వరూపిణి. తంత్రాలలో చెప్పబడిన యోగ, ధ్యాన, కుండలిని శక్తులన్నీ అమ్మ నుండే ఉద్భవించాయి. అందుకే అమ్మను మహాతంత్ర అంటారు. అన్ని తంత్ర మార్గాలకు ఆధారం, ప్రేరణ, పరమగమ్యం అమ్మనే. మంత్రం అనగా దైవ చైతన్యాన్ని మేల్కొల్పే పవిత్ర శబ్దరూపం. వేదమంత్రాలు, బీజాక్షరాలు అన్నీ అమ్మ శక్తి స్వరూపమే. ముఖ్యంగా శ్రీ విద్యా మంత్రం అత్యున్నతమైనదిగా భావించబడుతుంది. ఈ సమస్త మంత్రశక్తులకు మూల కారణం అమ్మవారే కాబట్టి అమ్మ మహామంత్ర. అమ్మ నామస్మరణ చేయడమే ఒక మంత్రజపం వంటిది. యంత్రం అనగా దేవతాశక్తిని ప్రతిష్ఠించిన దివ్య రేఖాచిత్రం. ఇందులో ప్రధానమైనది శ్రీచక్రం. శ్రీచక్రం జగత్తు సృష్టి, స్థితి, లయతత్వాలను సూచించే పరమ రహస్య యంత్రం. అమ్మవారు శ్రీచక్ర నాయికగా అందులో స్థితి చేస్తుంది. సమస్త యంత్ర రూపాలకు మూలమైన పరాశక్తి కావడం వల్ల అమ్మను మహాయంత్ర అంటారు. ఆసనం అనగా సింహాసనం లేదా స్థానం. అమ్మవారు పంచబ్రహ్మాసనంపై కూర్చుని ఉంటారని శాస్త్రాలు వివరిస్తాయి. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు అమ్మ పాదపీఠాలుగా ఉంటారని భావం. అమ్మ సింహాసనం సర్వలోకాలకు ఆధిపత్యాన్ని సూచిస్తుంది. అందుకే అమ్మ మహాసన. యాగం అనగా యజ్ఞస్వరూపమైన ఆరాధన. తంత్రగమాలలో చెప్పిన మహాయాగ క్రమాల ద్వారా అమ్మవారిని పూజిస్తారు. ఈ పూజా క్రమం చాలా నియమబద్ధమైనది, పవిత్రమైనది. శ్రీ విద్య ఉపాసనలో చెప్పిన విధంగా క్రమ పద్ధతిలో చేసే ఆరాధన అమ్మకు ప్రీతికరమైనది. కాబట్టి అమ్మ మహాయాగ క్రమారాధ్య. భైరవుడు అనగా పరమశివుని ఉగ్రరూపం. ఆ మహాభైరవుడే అమ్మవారిని పూజిస్తాడు అని ఈ నామం తెలియజేస్తుంది. అంటే శివుడికి ఆరాధ్యురాలు ఆమెనే. శక్తి లేకుండా శివుడు శవస్వరూపం అని తత్వం చెబుతుంది. అందువల్ల మహాభైరవుడు కూడా అమ్మను పూజించేవాడు. ఈ శ్లోకం ద్వారా అమ్మవారు సమస్త తంత్ర, మంత్ర, యంత్ర, యాగాది ఆధ్యాత్మిక మార్గాలకు మూలమైన పరాశక్తి అని తెలుస్తుంది. అమ్మ కేవలం ఒక దేవత మాత్రమే కాదు, అన్ని ఆధ్యాత్మిక సాధనల పరమగమ్యం. తంత్రశాస్త్ర రహస్యాలకు, మంత్ర బీజాక్షరాలకు, శ్రీచక్ర యంత్ర రహస్యాలకు అమ్మనే ఆధారం. అమ్మ సింహాసనం సృష్టి, స్థితి, లయ తత్వాలను సూచిస్తుంది. మహాయాగ క్రమాల ద్వారా నియమబద్ధంగా ఆరాధించబడే మహాశక్తి. అంతేకాక మహాభైరవుడే అమ్మను పూజించడం ద్వారా శివశక్తుల ఏకత్వ తత్వాన్ని తెలియజేస్తుంది. భక్తుడు ఈ నామాలను స్మరించినప్పుడు తనలోని కుండలిని శక్తి మేల్కొల్పు, జ్ఞాన ప్రకాశం, అత్యున్నతి కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటాయి. ఈ శ్లోకం అమ్మవారి పరమాధిక్యతను, ఆధ్యాత్మిక మార్గాలలో అమ్మ స్థానం ఎంత ఉన్నతమో తెలియజేస్తుంది.